కర్రీ చూస్తుంటేనే మంచి టెంప్టింగ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది కదా! కోనసీమ స్పెషల్ పచ్చి రొయ్యలు మామిడికాయ. దీని టేస్ట్ ఉంటది. అబ్బా! అన్నంలో సూపర్‌గా ఉంటది. ఎందుకంటే పులుపు కదా! అన్నంలోనే బావుంటది. మంచి కాంబినేషను సింపుల్‌గా అయిపోద్ది. ఇంక దీనికోసం మసాలా కూడా చాలా సింపులు. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక అరించి దాల్చిన చెక్క. నీటిలో నానబెట్టుకున్నామనుకో, రోట్లో దంచేటప్పుడు ఈజీగా నలిగిపోద్దనమాట. మసాలా కూడా చాలా సింపుల్. ఎక్కువేమేయము. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లోనే దంచుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటాయి. మనం ప్రతి కూరకి మిక్సీ వాడామనుకో అంత బాగోదు. అలాగే మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాము. అర కేజీ మీద కొంచెం ఎక్కువ పచ్చి రొయ్యలు. ఒక ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. ఎందుకు చెప్పనా? మామిడికాయ పులుపు ఎక్కువ కదా! ఆ ఉల్లిపాయలో ఉన్న స్వీట్‌నెస్‌ని చంపేత్తది. అందుకని బ్యాలెన్స్ అవుతది అలాగా. నాన్ వెజ్ అంటే స్పైసీ ఎక్కువ ఉండాలి కదా! ఒక 10 పచ్చిమిర్చి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూరేసుకొని పక్కన పెట్టేసుకున్నామనుకో కర్రీ ఈజీగా అయిపోతది. కొట్టుల దగ్గర కొన్నామంటే టేస్ట్ ఉండదు ఎప్పుడు కూడాని. కొంచెం ఓపిక తెచ్చుకొని నూరుకోవాలి గానీ రుచి అమోఘంగా ఉంటది. ధనియాలు నానబెట్టుకున్నాం కదా! అయి కూడా నూరేసుకుంటే కొంచెం బరకగా ఉంటది రోట్లో దంచితే. అయినా కూడా ఏం పర్లేదు. అదలా దంచుకున్న తర్వాత అందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా నూరేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతది ఇంక కర్రీ. చాలా సింపుల్ తెలుసా? పాతకాలం వంటలేంటంటే మసాలా ఎక్కువ పట్టదు. పెద్ద రొయ్యలు తీసుకున్నాము. టైగర్ ప్రాన్స్ కాదు. పెద్ద రొయ్యలే తీసుకున్నాము. బాగా క్లీన్ చేసాం శుభ్రంగా. పైన అది ఉంటది కదా! అది కూడా తీసి ఉప్పు, నిమ్మకాయ ఏసి కడిగేసి మళ్ళీ ఉప్పు నీటిలో నానబెట్టుకుంటాం కాసేపు. టైగర్ ప్రాన్స్ కాదయి. కానీ పెద్దయి. పొయ్యి మీద మట్టి దాకా పెట్టి వేరుశనగలు వేసుకున్నాము. మట్టి దాకలో బావుంటది ఈ వంట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది. నాన్ వెజ్‌కి ఎప్పుడూ ఆయిల్ ఎక్కువ పడతది. అలా అయితేనే దాని టేస్ట్ మరి. ఉల్లిపాయలు వేసుకున్నాము. జస్ట్ ట్రాన్స్‌పరెంట్ కలర్ వస్తే చాలు. బ్రౌన్ కలర్ అవసరంలా. అవి అలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ చాలు. మరీ ఎక్కువసేపు ఉంచితే మారుతా ఉంటది మళ్ళా. ఆ తర్వాత రొయ్యలేసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టి రొయ్యలు ఆయిల్‌లో ఫ్రై చేయకూడదు ఎప్పుడు. అంటే అన్నిటికి కాదు. ఇలాంటి వంటలకి ఆయిల్‌లో ఫ్రై చేయకూడదు. ఇలా వండుకుంటేనే దీని ఫ్లేవర్ బావుంటది. ఇందులో వాటర్ బయటకి రిలీజ్ అయ్యి అది ఎగిరే వరకు అలా మగ్గనివ్వాలంతే. ఈలోపు ఏం చేద్దామంటే మామిడికాయలు చెక్కు తీసేసి పునాసకాయ అనమాట. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా! పునాసకాయ అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటది. పులుపు కూడా ఉంటాయి ఇవి. టేస్ట్ చాలా బావుంటది. పై చెక్కు తీసేసి పొడుగ్గా కట్ చేసుకున్నామనుకో తినడానికి బావుంటది. అంటే కనిపిస్తాయి మనకి. మామిడికాయ ఏసుకున్న ఫీలింగ్ కూడా ఉంటది. రొయ్యల్లో వాటర్ అంతా రిలీజ్ అయింది. అది బాగా ఎగిరిపోయి దగ్గరగా అయిపోయింది. అప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం. కారం ఇంట్లో ఆడించుకున్నదే. ఎక్కువే పడతది. ఎందుకు చెప్పనా? పులుపేస్తాం కదా! బ్యాలెన్స్ చేత్తది అలాగా. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా! అంత కలర్‌ఫుల్‌గా ఉందిది. కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత వెంటనే వాటర్ ఏయకుండా ఒక్క 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ప్రతి కర్రీకి అంతే. ఉప్పు, కారం వేసిన వెంటనే ఎప్పుడు కూడా వాటర్ ఏయకూడదు. అలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ చూసారా పైకి ఎలా వచ్చేసిందో? ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెను, మటను కాదు కాబట్టి ఇది వెంటనే ఉడికిపోతది. అందుకే వాటర్ కూడా తక్కువ వేసుకుంటాము. జస్ట్ అలా ములిగేదాకా ఏసుకోవాలి అంతే. ఒక్కసారి తిప్పి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా ఉడికిస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతది. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా చికెన్ గానీ, మటన్, పచ్చి రొయ్యలు అంటే నాన్ వెజ్ ఏదైనా కూడా ఇలా కొద్దిగా ఆయిల్ తేలుతున్నప్పుడు ఏసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తది. పచ్చిమిర్చి ఏసిన ఒక్క 2 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు కూర మొత్తం ఉడికిపోయి ఒక్క 5 నిమిషాల్లో దింపేస్తామనిపించుకొని ఏసుకోవాలి. ఎందుకంటే ఈజీగా ఉడికిపోతాయి అవి. ముందే ఏస్తే పేస్ట్ అయిపోయి కర్రీలో కలిసిపోతాయి మొత్తం. మామిడికాయ ముక్కలేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మసాలా పౌడర్ ఏసేసుకోవాలి.
మసాలా మొత్తం కలిసేలాగా కూర ఒక్కసారి తిప్పి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలామంటే రెడీ అయిపోతుంది. ఆయిల్ తేలిన తర్వాతే కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ వేడికి కరివేపాకులో ఫ్లేవర్స్ బాగా రిలీజ్ అవుతాయి, కలర్ మారకుండా ఉంటుందన్నమాట. అంతే, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. పొద్దున వండి ఈవినింగ్ కానీ మర్నాడు తింటే నాన్ వెజ్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడాని. కానీ అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారో, వెయిట్ చేయలేం. ఇదైతే మరిని నోట్లో నీళ్ళు ఊరిపోతాయి మామిడికాయ గురించి. చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ చెక్ చేసాను, కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. మంచి భలే ఉంది కదా. నేనైతే ఇందులో టేస్ట్ చేయడం చూపించలేదు పెద్ద వీడియోలని, షార్ట్లో చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.